పాపం ఇన్నాళ్ళు మనతో హాయిగా ఉండేవాడు. ఆ జానకి పరిచయం అయింది, అంతే పిచ్చాళ్ళ తయారయ్యాడు. తనలో తాను నవ్వుకుంటున్నాడు. పిచ్చి చూపులు చూస్తున్నాడు. వాడేంటి అంత టెన్షన్ గా ఉన్నాడు? కొంపదీసి ఆ అమ్మాయితో ఈ రోజు ఐ లవ్ యూ చెప్తాడా ఏంటి? రేయ్ వద్దని చెప్పరా, అసలే అమ్మాయి ఇండియా కొత్త, బెదిరిపోతుందేమో. ఏంట్రా ఏం సైకిల్ చేసుకుంటున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు. రేయ్ శ్రీను, నువ్వు ట్రాన్స్లేట్ చేయరా. ఏంటి ఈ రోజు లేట్ అయింది? టన్ టడడన్ టన్ టడడన్ టన్. నువ్వేంటి ఇక్కడున్నావు? టన్ టడడన్ టన్ టడడన్ టన్. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, అందు గురించే వెయిట్ చేస్తున్నాను. టన్ టడడన్ టన్ టడడన్ టన్. ఈ డ్రెస్ ఎలా ఉందని అడిగింది. టన్ టడడన్ టన్ టడడన్ టన్. సూపర్ అన్నాడు, థ్యాంక్స్ చెప్పింది, కిస్సులు ఇచ్చాడు, క్యాచ్ పెట్టింది, ఏదో చెప్పాడు, సిగ్గుపడింది, రోజాని ఇచ్చాడు, ఐ లవ్ యూ అన్నాడు. నాన్న, ఈ అమ్మాయి జానకి అని అమెరికా నుంచి వచ్చింది, మా క్లాస్మేట్. నువ్వైనా చెప్పమా మాకు చదువుకోమని. ఎప్పుడు చూసినా గిటారు గిటారు అని ఏడుస్తాడు. ఏమన్నా అంటే కప్పులు తెచ్చాను చెప్పులు తెచ్చాను అంటూ, ఎందుకవి అడుక్కోవడానికి కూడా పనికిరావు. నాన్న, ఈ అమ్మాయి కూడా మంచి డాన్సర్, మ్యూజిషియన్ కూడా. ఇంకే సర్వనాశనం. మీ అమెరికాలో క్రికెట్ ఆడతారా? అక్కడ బేస్బాల్ బాస్కెట్బాల్ ఆడతారు. మాకైతే సచిన్ ఉన్నాడు, మీకెవరున్నారు? ఒరేయ్, నేను కన్నది నేను, నీకు తిండి పెడుతుంది నేను. నన్ను తలుచుకోకుండా ఎప్పుడు చూసినా సచిన్ అంటే ఎవర్రా సచిన్? ఎవరిని చూడు, సచిన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, రంభ. ఈ మొహాలు మండ రామకృష్ణ లేదు. అరే రే రే, ఏం సార్ నువ్వు ఎప్పుడు చూసా లొల్లి చేస్తావేంది? అవు అమ్మగారు, అమెరికాలో ఆవులు పాలిస్తాయా? అదే లేదు, డైరెక్ట్ గా కాఫీలు టీలు ఇస్తాయి. వెధవాగులు మాని నీళ్లు పోసిపో. అదే లేరా నీ దృష్టిలో పాలు. లక్ష్మి, పాలవారు వచ్చారు. వస్తున్నా. అవు అమ్మగారు, నాకు చిన్న డౌట్. మీ దేశంలో పెండతోని పిడికలు చేస్తారా? పిడకలా? అరే, పిడికలంటే తెలియదా అమ్మ? మన ఆవులు బర్రెలు పెండ పెడతాయి కదా, గా పెండ తీసుకుపోయి గట్ల పొలిపి గిట్ల గోడకేసి దనాదని కొడతాం కదా, పిడికలు అప్ప లెక్కలు ఉంటాయి. పేడా? చిచి, మేము అసలు ముట్టుకోం. మరి గట్లయితే ఆవుల పెండంతా ఏం చేస్తారు? ఏం చెయ్యం, ఎత్తి అవతల పారేస్తాం. అరే రే, మరి అమెరికాలో మొత్తం పెండంతా వేసేనా? లేదురా, వాళ్ళ చుట్టూ ఎర్రగా ఉంటుంది కదా, అది నల్లగా మారడానికి నెచ్చి పూసుకుంటారు. నెచ్చి రే, పాలు పోయరా. పోస్తా పోస్తా. అవు అమ్మగారు, ఎర్రగా చీర మంచిగా ఉన్నది, కొత్తదా? రావండి, చూసారా అమ్మాయి? అమెరికాలో చీరలు కట్టుకుంటారా? అమెరికాలో ఉండే ఇండియన్స్ పాకిస్తానీస్ కట్టుకుంటారా ఆంటీ? అంటే అమెరికాలో చీరలకి డిమాండ్ లేదనమాట. డిమాండ్ లేదంటే రేట్లు కూడా తక్కువే కదమ్మాయి. అయితే అమ్మగారు, అమెరికాలకి వెళ్ళి 4 మంచి చీరలు తెప్పించుకోరి, గిసుంటి ఎర్రటి. అయ్యో నా రాత, ఇక్కడ కొనేందుకే దిక్కు లేదు, ఇంకా అమెరికా నుంచి కూడాను. నువ్వు ఏ చీర కట్టినా ఒకేలా ఉంటావు, అందుకే కాస్ట్లీ చీరలు కొన్నాం. అంటే ఏమిటి మీ ఉద్దేశం? అదే నా ఉద్దేశం. చెప్తాను ఆగండి మరి. బంగారం ఫెన్సింగ్